సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు @comedy Coral 11. సో ఈ రోజు వీడియో చేసిందంటే వీడియోస్లో మన యూట్యూబ్ ఛానల్లోకి ఒక జలాని వ్యక్తి అనే వస్తున్నాడు కదా. సో వాడికి నేను మన వీడియోలో చెప్పా, అరే నీకు 10,000 ఇస్తున్నాను, నా యూట్యూబ్ ఛానల్లోకి రారా, నీకు కావాల్సిన అన్నీ ఇస్తారా, నీకు ఇంకో నెల అయితే నీకు శాలరీ పెంచుతారు, 15,000 ఇస్తాను రారా అన్న. సో వాడు ఏం చేశాడంటే ఇవాళ పొద్దున్న 6ంటికి వెళ్ళాడంట, 4ంటికి వస్తున్నాడు సాయంత్రం పూట. ఏంటంటే వాడు నేను డబ్బులు ఇస్తున్నానని సరే ఇంకట్లేదు చూసుకోవట్లేదు అని చెప్పాడంట వాళ్ళ అమ్మ నాన్నకి. కూలి పనికి వెళ్ళాడంట పొలంలోకి, వాడు 200 ఇస్తున్నాడంట పొద్దున్న సాయంత్రం సాగు కొట్టి. నాకు ఎందుకురా నీకు ఆ పని చెప్పాను, మంచితనంగా చూసుకున్నప్పుడు ఎవరికైనా ఈ రోజుల్లో మంచి అనేది పనికి రావట్లేదు, చెడ్డే పనికి వస్తుంది. గైస్ మీరే చెప్పండి, మెసేజ్ చేయండి కామెంట్ బాక్స్లో. వీడియోని వస్తే కానీ మన ఛానల్ ఎవరైనా కొత్త చూసినా కానీ @comedy Coral 11. చలో రైట్ బాయ్. గైస్ ఆడికి జలాని అనే వ్యక్తికి నేను ఆడికి నెల లెక్క శాలరీలు ఇస్తాను, నా వీడియోలోకి వస్తున్నాడని. ఎంత ఇస్తున్నాను? 10,000 ఇస్తున్నాను అని చెప్పాను నీకు వీడియోలో. వాడేం చేయాలి, నా యూట్యూబ్ ఛానల్లోకి వీడియోస్లోకి రావాలి కదా. సో వాడేం చేస్తున్నాడు, నేను శాలరీలు ఇస్తున్నానగా కూలి పనికి పోతున్నాడు అంట నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళాడో వాడికి ఇప్పుడు చూడండి. అది కూడా గాయస్ అక్కడ ఉన్నాడు వాడు. డబ్బులు ఏంద్రా, నేను ఇస్తున్నా కదరా నీకు, ఎందుకు పోతున్నావు? సమాధానం చెప్పులే. గాయస్ నేను ఇస్తున్నా కదా వీడికి 10,000, అది ఇస్తున్నాను లేదా మన సబ్స్క్రైబ్ చెప్పు. ఇలా ఇలా మొన్న వీడియో చేసినప్పుడు నేను నీలేదంటారు నీకు. మొన్న పోయిన నెల 10,000 ఇచ్చి ఈ నెల 10,000 ఇచ్చింది, నిన్న గారు 10,000 ఇచ్చింది అని నీకు డబ్బులు కరువు అయిపోయిందారా? అదిగో ఆయన అంటున్నాడు మీ తాత నయం కాదురా చక్కగా. అరే మీ ఆ తాత దగ్గర తీసుకురా, మీ తాత డబ్బులు చెప్పు. మీ తాత చదువుతున్నాడు కదరా, కాశీ తాత అనమాట. మొన్న 10,000 ఇస్తే వీడికి తాత ముందర ఇస్తే వీడు ఇలేదని చదువుతున్నాడు. తాగడానికి వెళ్ళే తాత మన వీడు 10,000 రూపాయలు వీడు కడుపు వీడ మళ్ళీ పడతాడు పిల్లగాడు. రేపు నుంచి రామాక నా దగ్గరికి, రేపు నుంచి రామాక అంతే కదా. రేపు నుంచి నేను వీడియోలో పెట్టుకోను కదా. ఇస్తున్నప్పుడు మంచితనంగా ఉండాలి కదా. నా దగ్గరే ఒకరి చేలో 10,000 ఇచ్చినప్పుడు నా దగ్గర ఉండాలా లేదా? చెప్పవేందిరా, ఇచ్చాడా ఇలేదా చెప్పు. గాయస్ ఇచ్చాడు మొన్న, నేను తప్పు చేశాను అన్న అనాలిగా కదా. పిల్లగాలి ఆగు, మీ మనోడు ఏంటో తెలవాలి. పొట్టు ఎత్తా. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు, ఏం చేసినావు చెప్పు. ఆహా మాకు వచ్చింది కోపం, మేము ఎట్లా బిగిస్తాం తెలుసా? యారు ఏంది యాడేసుకొచ్చాను మాకు మీ మనోడేగా, నోట్లో పేపా పెట్టంగా ఏం కాదు. చెప్పు ఢిల్లీగాడే ముందు వచ్చిన అన్ని బండ్లని బాగా లింగుతాడు. నువ్వేమో నెలకు 20,000 దింగుతున్నావు, చినిగిపోయింది ఒక్కలు. ఇది నిన్నంటే ఏంది పుష్పరాజ్ మంచినోడిని ఎవడు చూసుకోలేడు. ఫ్రూట్స్ ఇస్తా, పాలు ఇస్తా, బాదం పప్పు, జీడిపప్పు అన్ని ఇస్తా. ఇస్తాను ఈనాడు అన్ని అడుగు ఇస్తాడు చెప్పాలి. కళ్ళలో కాయ చూడండి, కళ్ళలో ఇచ్చాడు. కళ్ళలో ఇచ్చాను. తింటా ఉంటే అయిపోతా ఉంటే ఎవడైనా అంతే అంటాడు. తింటా ఉంటే నువ్వు తీసుకొని వెళ్ళు, మనోడితో నేను మాట్లాడతా. కానీ ఇప్పుడు ఏమన్నా ఇస్తే అయిపోకుండా, తింటా ఉంటే అయిపోకుండా ఉంటాయి. అది మీరు చెప్పండి. మీ మనోడు నేను కొట్టను, కొట్టి కింద పడితే మోడి పుచ్చుకుంటారా? నేను కొడతా అయింది. వాడికి ఏ సొక్కా ఎత్తనం ఏంది? సరేలే మీ తాత దగ్గర డబ్బులు తీసుకొని నువ్వు మా దగ్గర రామా, అర్థమైందా? నువ్వు చెప్పు. గైస్ మీరు చెప్పండి, మీరు న్యాయమా మంచిగా ఇట్లా కాదు మీరు చెప్పండి. డబ్బులు ఇస్తున్నప్పుడు నా దగ్గరికి రావాలా వద్దా? ఒక మాట చెప్పండి మీరు. రావాలా వద్దా? ఒక్క ఏమాక నాకు మెంటల్ ఇచ్చింది మాట్లాడేటప్పుడు. నీ పని నువ్వు చేసుకోమాక, అర్థమైందా? ఇవ్వండి, దీనికి నేను ఇచ్చేది 10,000, వీడికి ఎక్స్ట్రా పై ఖర్చు 7,000 అయితే. వీడు ఇచ్చేది 200 పొలం పని. ఉడికి 200 ఇచ్చేవాడు ఎక్కువ, నెలకి నేను బాగా చూసుకున్నావు ఎక్కువ. మరి ఎందుకు వెళ్ళావట? ఇంటికి వెళ్ళావురా? సరే ఇక్కడ మాట్లాడేటప్పుడు సమాధానం చెప్పు. ఎంత అయిందిరా? ఎంత టైం ఎంత అయింది? 4గా? గైస్ నెక్స్ట్ వీడియో ఉంటుంది మీకు. వీడి కొట్టుల్లో మామూలుగా ఉండదు. వీడు చూడండి, వీడు చేసిన పని ఇదిగోండి.
పొద్దున 6ంటికి వెళ్ళాడంట. వీళ్ళ అమ్మను అలా అని చెప్పారు నాకు. 6ంటికి వెళ్ళి వీళ్ళ తాతను ఈడు వెళ్ళారంట. నువ్వు మాట్లాడమాగా సొంతలో నీకెందుకయ్యా అవన్నీ నువ్వు నీ పని నువ్వు చూసుకో. అర్థమైందా? కోటాకులు వేసి కొడతా. ఎందుకు నాకు కొట్టాలని ఉంది కానీ ఎందుకులో మన వీడియోస్లో యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ వస్తున్నాలే అనుకుంటున్నా. ఇంకోసారి ఇట్లా చేసాను అసలు. అరే నాకు అసలు జాలి అవన్నీ పనికిరా. ఈ రోజుల్లో అర్థమైందా? ఈ రోజుల్లో మంచి నాశనం అయిపోతుంది, చెడే మంచితనంగా కనపడుతుంది. అర్థమైందా? ఒకడు మంచి చూసుకుంటున్నాడంటే వాడిని ఎటచేర కొట్టాలా అని చూస్తున్నారు. నువ్వు మంచి చూసుకునేవాడు చెడు దగ్గరకే పోతున్నావు. నవ్వు మాక నవ్వితే నాకు కోపం వచ్చింది. అది సరే నవ్వు తీసుకుంటే మెసేజ్ చేయండి, నేను మీ అందరికి రిప్లై ఇస్తా. ఇట్లా మంచిదో కాదో మీరు చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. చలో రైట్, బై బై. ఇట్లా చేయ మాకు ఎప్పుడు అర్థమైందా?